కొంచెం ఈ రోజు మనమైతే ఉజ్మాకి యానిమే ఎపిసోడ్ 2 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఎపిసోడ్ 1 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం కిరేని స్కూల్లో చూస్తాం. కతాయమ మళ్ళీ స్లోగా క్లాస్ లోకి వస్తాడు. ఈసారి కతాయమ వీప్ మీద స్పైరల్ షేప్ లో స్నేల్ షెల్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇది చూసి క్లాస్ లో అందరు షాక్ అవుతారు. సీన్ షిఫ్ట్ అయ్యి మనం ఇద్దరు లవర్స్ ని చూస్తాం. వీళ్ళ పేరు కాజునోరి ఇంకా యోరికో. వీళ్ళు ఒక ఓల్డ్ ప్లేస్ లో ఉంటారు. అప్పుడే వీళ్ళకి ఒక సౌండ్ వినిపిస్తుంది. అక్కడ రెండు స్నేక్స్ మేటింగ్ చేస్తూ ఉంటాయి. యోరికో అవి ఫైట్ చేస్తున్నాయి అనుకుంటుంది. అవి మేటింగ్ చేస్తున్నాయని కాజునోరికి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత కిరే ఇంకా తన ఫ్రెండ్ షీహో ఇంటికి వెళ్తూ ఉంటారు. వీళ్ళ మాటలు బట్టి మనకి ఏం తెలుస్తుందంటే అజామి సడన్ గా ఎక్కడ మాయమైపోయిందో అని అందరూ వెతుకుతూ ఉంటారు. ఇంకా పోలీసులు కిరేని క్వశ్చనింగ్ చేస్తారు. ఇంకా షూచి ఫాదర్ క్రిమేషన్ ఇన్సిడెంట్ తర్వాత టౌన్ లో చనిపోయిన వాళ్ళ బాడీస్ ని క్రిమేట్ చేయకుండా బరీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే క్రిమేషన్ స్మోక్ మళ్ళీ స్పైరల్ షేప్ లో రాకుండా. ఫస్ట్ ఈ టౌన్ లో ఉన్న వాళ్ళు చిమ్నీలో ఉన్న ప్రాబ్లం వల్ల ఆ స్పైరల్ షేప్ వస్తుంది అనుకుంటారు. అందుకే వాళ్ళు ఈ టౌన్ లో చనిపోయిన వాళ్ళని వేరే టౌన్ లో క్రిమేట్ చేస్తారు. కానీ వేరే టౌన్ లో కూడా స్పైరల్ షేప్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే ఓన్లీ క్రోజో లో ఉన్న వాళ్ళకే ఇలా జరుగుతుంది అనమాట. ఇంకా వీళ్ళ స్కూల్ కి వెళ్లే దారిలో శ్మశానం ఉంటుంది కాబట్టి షీహో భయపడుతూ ఉంటుంది. అప్పుడే కిరే క్లాస్మేట్ మిత్సురి వీళ్ళని భయపడతాడు. మిత్సురికి సడన్ గా వచ్చి అందరినీ భయపడడం అలవాటు. అందుకే అందరు తన్ని జాక్ ఇన్ ద బాక్స్ అని పిలుస్తూ ఉంటారు. మిత్సురి కిరేని ప్రపోజ్ చేస్తాడు. కిరేకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసినా కూడా తనకి ప్రపోజ్ ఎందుకు చేస్తున్నావని షీహో అడుగుతుంది. మిత్సురి తనతో కిరే లాంటి క్యూట్ అమ్మాయిని తన గర్ల్ ఫ్రెండ్ గా చేసుకుని అందరినీ షాక్ చేయాలని మిత్సురి చెప్తాడు. కిరే తన్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతుంది. అయినా నేను గివ్ అప్ చేయనని మిత్సురి చెప్తాడు. ఇంకా కిరే తన ఫ్రెండ్ కి బాయ్ చెప్పి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంకా మనం కాజునోరి ఇంకా యోరికోని చూస్తాం. యోరికో ఫాదర్ ఇంకా బ్రదర్ కాజునోరిని కొట్టి యోరికోని తీసుకెళ్లిపోతారు. కాజునోరి కిరేకి చిన్నప్పటి నుంచే తెలుసు కాబట్టి తను కాజునోరిని హెల్ప్ చేయడానికి వెళ్తుంది. ఇంకా కాజునోరి వీళ్ళ ఫ్యామిలీస్ గురించి కిరేకి చెప్తాడు. తను గ్రేడ్ స్కూల్లో ఉన్నప్పుడు కాజునోరి ఫ్యామిలీ ఈ టౌన్ కి వచ్చారు. ఈ టౌన్ లో ఉన్న ఓల్డ్ హౌస్ లో వీళ్ళు షిఫ్ట్ అవుతారు. ఈ టౌన్ లో ఉన్న వాళ్ళు ఆ ఇంటిని పూర్ హౌస్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరైతే షిఫ్ట్ అవుతారో వాళ్ళందరూ చాలా పూర్ అనమాట. కిరే ఇంకా షూయిచి కూడా చాలా సార్లు ఆ ప్లేస్ కి విజిట్ చేసి ఉంటారు. ఎవరికో ఇంకా కాజునోరి నైబర్స్. వీళ్ళది ఒక గ్రూప్ హౌస్ టైప్ అనమాట. ఇద్దరు హౌసెస్ పక్క పక్కనే ఉంటాయి. కానీ వీళ్ళ ఫ్యామిలీస్ ఎనిమిస్ లాగా ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళు ఎంత ట్రై చేసినా కాజునోరి ఇంకా యోరికో రిలేషన్షిప్ ని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఉంటున్న ప్లేస్ లో స్పైరల్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ సోల్స్ ట్విస్టెడ్ అయిపోయాయని కాజునోరి చెప్తాడు. ఇందాక మనం స్నేక్స్ ని చూసాం కదా, అలాగే అనమాట. కానీ వీళ్ళ బాడీస్ కాకుండా వీళ్ళ సోల్స్ అనమాట. ఇంకా కాజునోరి తనతో తను ఇంకా యోరికో ఈ టౌన్ లో నుంచి పారిపోతున్నామని చెప్తాడు. దీని గురించి ఎవరికి చెప్పొద్దని కాజునోరి కిరేకి చెప్తాడు. ఎవరికి చెప్పనని కిరే చెప్తుంది. సీన్ షిఫ్ట్ అయ్యి మనం షూయిచి మదర్ ని చూస్తాం. తన కండిషన్ ఇప్పుడు నార్మల్ గానే ఉంటుంది. తర్వాత కిరే కాజునోరి ఇంకా యోరికో గురించి షూయిచికి చెప్తుంది. ఇంకా షూయిచి తనతో వాళ్ళ హౌస్ లో ఉజ్మాకి కర్స్ ఉందని, ఇంకా ఆ ప్లేస్ లో స్ట్రాంగ్ స్పైరల్ ఎనర్జీని ఫీల్ అయ్యానని, అందుకే వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారని షూయిచి చెప్తాడు. ఈ టౌన్ లో స్లోగా ఉజ్మాకి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుందని షూయిచి చెప్తాడు. ఇంకా తను ఒక అబ్బాయి చనిపోయిన ఫొటోస్ ని చూపిస్తాడు. అబ్బాయి స్కూల్ బిల్డింగ్ మీద నుంచి జారి చనిపోతాడు. కానీ చనిపోతున్నప్పుడు తన ఫేస్ లో స్మైల్ ఉంటుంది. ఇంకా షూయిచి కిరేతో నీ హెయిర్ లాంగ్ అయిందని చెప్తాడు. తర్వాత ఇంట్లో కిరే తన హెయిర్ రీసెంట్ గానే పొడుగైనట్టుందని కిరే చెప్తుంది. ఇంకా మార్నింగ్ కిరే స్కూల్ కి వెళ్ళినప్పుడు అందరు తన్నే చూస్తూ ఉంటారు. కిరే క్లాస్మేట్ క్యోకో తన్ని పిలిచి నీ హెయిర్ కి ఏమైందని అడుగుతుంది. కిరే హెయిర్ ఇప్పుడు ఉజ్మాకి షేప్ లో ఉంటుంది. ఇది చూసి కిరే భయపడి మళ్ళీ తన హెయిర్ స్పైరల్ షేప్ లో రాకుండా తను జడ వేసుకుంటుంది. కానీ తన క్లాస్ లో ఉన్నప్పుడు తన హెయిర్ ఓన్ గా స్పైరల్ షేప్ లో మారిపోతుంది. అప్పుడే షీహో కతాయమని చూసి అరుస్తుంది. తను ఇప్పుడు స్నేల్ లాగా మారి స్కూల్ బిల్డింగ్ మీద ఎక్కుతూ ఉంటాడు. తన ఫేస్ ఇంకా ఐస్ సేమ్ స్నేల్ లాగా మారిపోతాయి. తర్వాత కిరే సలూన్ కి వెళ్లి తన హెయిర్ ని షార్ట్ చేయండి అని చెప్తుంది. తన హెయిర్ కట్ చేసే లోపే ఆ హెయిర్ చాలా స్పీడ్ గా ఓన్ గా కదులుతూ ఉంటాయి. తర్వాత కిరే ఇంటికి వెళ్ళినప్పుడు తన హెయిర్ ఇంకా పెద్దదయ్యి స్పైరల్ షేప్ లో మారిపోతాయి. ఆ హెయిర్ తన్ని చోక్ చేస్తూ ఉంటుంది. హాస్పిటల్ కి తీసుకెళ్లాలని తన ఫాదర్ చెప్తాడు. దీనివల్ల కిరేకి బ్రీతింగ్ తీసుకోవడంలో కష్టంగా ఉంటుంది. కిరే బ్రదర్ మిత్సుకి సిచ్యువేషన్ అర్థమయ్యి కిరేని హాస్పిటల్ కి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నాం కాబట్టి ఆ హెయిర్ చాలా కోపంగా ఉందని మిత్సో చెప్తాడు. తన ఫాదర్ దీన్ని అర్థం చేసుకుని సైలెంట్ అయిపోతాడు. ఇంకా హెయిర్ సైలెంట్ అయిపోయి కిరేని చోక్ చేయడం ఆపేస్తాయి. ఇంకా ఆ హెయిర్ స్పైరల్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ స్పైరల్ లో వీళ్ళ ముగ్గురు చూసి వాళ్ళు హిప్నోటైజ్ అయిపోతారు. వాళ్ళ కళ్ళల్లో స్పైరల్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కిరే స్కూల్ కి వెళ్ళినప్పుడు తన హెయిర్ ఇంకా పెద్ద స్పైరల్ షేప్ లో మారిపోతుంది. ఒక టీచర్ కిరేని చూసి అరుస్తాడు. అప్పుడే ఒక స్పైరల్ ఆ టీచర్ దగ్గరకు వచ్చి తనతో పాటు మిగతా స్టూడెంట్స్ ని హిప్నోటైజ్ చేస్తుంది. క్యోకో కిరేని చూస్తూ నువ్వు చూస్తూ ఉండు, నేను తొందరలో నీకన్నా ఎక్కువ అటెన్షన్ ని గ్రాప్ చేస్తానని క్యోకో చెప్తుంది. ఇంకా తర్వాత కిరే బయటికి వెళ్తుంది. కతాయమ బయటికి రాకుండా తన్ని వీళ్ళు కేజ్ లో పెడతారు. కతాయమ చాలా రోజుల నుండి ఇంటికి రాలేదని తన పేరెంట్స్ వస్తారు. మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడని యోకోతో చెప్తాడు. ఇంకా వాళ్ళు కతాయమని చూస్తారు. ఇది మీ అబ్బాయి అని యోకోతో చెప్తాడు. ఇంకా కతాయమ స్లోగా బయటికి వస్తాడు. ఇది చూసి తన పేరెంట్స్ అది కతాయమ అని యాక్సెప్ట్ చేయరు. ఇంకా కిరే కతాయమకి వాటర్ పోస్తుంది. ఇంకా ఈవినింగ్ వీళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు. అందరు కిరే హెయిర్ ని చూస్తూ ఉంటారు. ఇంకా సుమర స్లోగా నడుస్తూ ఉంటాడు. కిరే షూయిచి కోసం స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ కూడా
అందరు తన్నే చూస్తూ ఉంటారు. షూచి దూరం నుండి కిరేని చూసి అక్కడ నుండి పారిపోతాడు. తర్వాత మిత్సురి కిరేకి గిఫ్ట్ తెస్తాడు. కానీ కిరే దాన్ని యాక్సెప్ట్ చేయదు. కిరే తన లవ్ ని అర్థం చేసుకోవడానికి ఏం చేయాలో అని మిత్సురి చెప్తాడు. అప్పుడే తన రోడ్ మధ్యలో వెళ్లి నా లవ్ లో ఉన్న పవర్ తో ఆ కార్ ని ఆపుతానని మిత్సురి చెప్తాడు. కానీ మిత్సురి కార్ టైర్ కింద వచ్చి చనిపోతాడు. ఇంకా తన దగ్గర ఉన్న బాక్స్ లో జాక్ ఇన్ ద బాక్స్ ఉంటుంది. తర్వాత రోజు వర్షం పడుతూ ఉంటుంది. అందరు స్టూడెంట్స్ బిల్డింగ్ మీద చూసి అరుస్తూ ఉంటారు. అక్కడ ఒక స్నేల్ వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు అది కథాయామ అనుకుంటారు. కానీ దాని ఫేస్ ని చూసి అది సుమురా అని వీళ్ళకి తెలుస్తుంది. తర్వాత సుమురాని కథాయామ ఉన్న కేసులో లాక్ చేస్తారు. వీళ్ళిద్దరు మీటింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి క్యోకో వస్తుంది. తన హెయిర్ కూడా సేమ్ కిరేలాగా మారిపోతుంది. తనకి ఇప్పుడు అటెన్షన్ దొరుకుతుందని క్యోకో చెప్తుంది. వాళ్ళిద్దరు హెయిర్ కదులుతూ ఉంటాయి. ఫైట్ చేద్దామని క్యోకో చెప్తుంది. కానీ కిరేకి ఫైట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. అయినా క్యోకో తన మీద అటాక్ చేస్తుంది. క్యోకో హెయిర్ కిరేని చోక్ చేస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరు హెయిర్ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అప్పుడే అక్కడికి షూచి వచ్చి ఆ హెయిర్ ని కట్ చేస్తాడు. కిరే అన్కాన్షియస్ అయిపోతుంది. ఇంకా కిరే హెయిర్ షూచి మీద అటాక్ చేసి తన్ని చుట్టుముట్టేస్తాయి. కిరే కింద పడిపోతుంది. ఇది చూసి క్యోకో నవ్వుతూ తనే ఇప్పుడు సెంటర్ ఆఫ్ అటెన్షన్ అని చెప్తుంది. ఇంకా షూచి కిరే హెయిర్ ని కట్ చేసుకుంటూ బయటకు వచ్చి కిరే హెయిర్ మొత్తం ని కట్ చేసేస్తాడు. క్యోకో రోడ్ మీద వెళ్తూ అందరూ తనే చూడండి అని అరుస్తూ ఉంటుంది. తన ఒక ఎలక్ట్రిక్ పోల్ దగ్గరికి వెళ్ళి నించుంటుంది. తన ఫేస్ ఇప్పుడు ఓల్డ్ లేడీ లాగా మారిపోతుంది. ఇంకా తన హెయిర్ ఆ పోల్ ని ఫుల్ గా చుట్టుకొని ఇంకా పెద్ద స్పైరల్స్ గా మారిపోతాయి. తర్వాత కిరే కళ్ళు తెరుస్తుంది. కథాయామ ఇంకా సుమురా కేజ్ నుంచి పారిపోతారు. ఇంకా వీళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు యోకతాని చూస్తారు. కథాయామ ఇంకా సుమురా ఎక్స్ అక్కడ ఉంటాయి. ఇది ఎలా పాసిబుల్ అని కిరే అడిగితే స్నేల్స్ లో మేల్స్ ఇంకా ఫీమేల్స్ ఉండవని యోకతో చెప్తాడు. ఇంకా ఎక్స్ నుంచి స్నేల్స్ బయటకు వస్తే టౌన్ మొత్తం ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయని యోకతో వాటిని పగలు కొడుతూ ఉంటాడు. ఇంకా ఈ రోజు కాజునోరి ఇంకా యోరికో పారిపోతున్నారు కాబట్టి కిరే షూయిచితో పాటు స్టేషన్ కి వెళ్తుంది. ఇంకా తర్వాత కాజునోరి ఇంకా యోరికో పరిగెడుతూ వస్తారు. ఏమైందని కిరే అడిగితే ఇంట్లో నుంచి వస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూస్తారని, వాళ్ళ ఫాదర్స్ ఇప్పుడు వాళ్ళ వెనకలో వస్తున్నారని, ఇంకా స్టేషన్ లో వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి స్టేషన్ కి వెళ్ళలేమని కాజునోరి చెప్తాడు. బీచ్ నుంచి వెళ్దామని షూయిచి చెప్తాడు. ఇంకా వీళ్ళ నలుగురు బీచ్ కి వెళ్తున్నప్పుడు కాజునోరి ఫాదర్ ఇంకా యోరికో ఫ్యామిలీ వాళ్ళని ఆపేస్తారు. ఇది చూసి వాళ్ళు బీచ్ లో పరిగెడతారు. వీళ్ళు అలసిపోయి పడిపోతారు. యోరికో బ్రదర్ మళ్ళీ కాజునోరిని కొడతాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ సెపరేట్ అయిపోతున్నారని యోరికో చెప్తుంది. కాజునోరి తన్ని చూస్తూ మనం ఎప్పటికీ సెపరేట్ కామని కాజునోరి చెప్పి తన బాడీని ట్విస్ట్ చేసుకుంటాడు. ఇది చూసి వీళ్ళందరూ షాక్ అవుతారు. ఇంకా యోరికో కూడా తన బాడీని ట్విస్ట్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరూ స్నేక్స్ లాగా కలిసిపోతారు. యోరికో ఫాదర్ వాళ్ళని సెపరేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది చూసి వీళ్ళిద్దరు తనతో మా ఇద్దరు లవ్ ని మీరు ఎప్పటికీ సెపరేట్ చేయలేరని చెప్పి వాళ్ళు సముద్రంలో వెళ్ళిపోతారు. అప్పుడే లైట్ హౌస్ వెలుగుతుంది. టౌన్ లో చాలా మంది రౌండ్ గా ఒక చోట తిరుగుతూ ఉంటారు. వాళ్ళ బాడీ మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు. తర్వాత స్కూల్లో స్టూడెంట్స్ అందరూ లైట్ హౌస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ లైట్ హౌస్ చాలా ఇయర్స్ నుంచి పనిచేయకుండా సడన్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేసిందని, ఇంకా లైట్ ని ఎవరైనా చూస్తే వాళ్ళు పిచ్చోలు అయిపోతారని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇందాక మనం చూసిన వాళ్ళందరూ ఆ లైట్ ని చూసారనమాట. అప్పుడే క్లాస్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని యోకతో వస్తాడు. తను కూడా ఇప్పుడు ఒక స్నేల్ లాగా మారిపోయాడు. ఇంకా కిరే ఇంటికి వెళ్ళినప్పుడు తన బ్రదర్ ని చూస్తుంది. తన బ్రదర్ తన్ని తీసుకొని బీచ్ కి వెళ్తాడు. అక్కడ అందరూ ఒక ఫిషింగ్ బోట్ ని చూస్తూ ఉంటారు. ఈ ఫిషింగ్ బోట్ కి యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాంట్లో ఉన్న ముగ్గురు క్రూ మెంబర్స్ ఓషన్ లో పడిపోతారు. దాంట్లో ఒకరిని మాత్రమే వీళ్ళు రెస్క్యూ చేస్తారు. మిగతా ఇద్దరు ఇంకా దొరకలేదు. ఇంకా లైట్ హౌస్ కి ఏమైందో అని చూడ్డానికి వెళ్ళిన 5 ఆఫీసర్స్ ఇంకా తిరిగి రాలేదని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మిత్సో తన ఫ్రెండ్స్ తో కలిసి లైట్ హౌస్ వైపు వెళ్తాడు. తను ఆపడానికి ట్రై చేస్తూ కిరే వాళ్ళ వెనకాల వెళ్తుంది. ఇంకా వాళ్ళు లైట్ హౌస్ పైకి వెళ్తారు. కిరే లోపలికి వెళ్తుంది. తను ఎంత ఎక్కినా టాప్ కి రీచ్ అవ్వదు. తన చుట్టూ వాల్స్ మీద స్పైరల్స్ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే దానికి కాలిపోయిన ముగ్గురు బాడీస్ కనిపిస్తాయి. వీళ్ళు ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ అనమాట. అప్పుడే పైనుంచి అరుపులు వినిపించి కిరే పైకి వెళ్తుంది. ఇద్దరు అబ్బాయిల ముందు కాలిపోయిన మిగతా 2 బాడీస్ ఉంటాయి. మిచ్చో ఇంకా తన ఫ్రెండ్ పైకి వెళ్లారని వీళ్ళు చెప్తారు. వాళ్ళని వెళ్ళిపోండని కిరే చెప్తుంది. ఇంకా కిరే లైట్ దగ్గరికి వెళ్తుంది. లైట్ లెన్స్ ఇప్పుడు స్పైరల్ షేప్ లో ఉంటాయి. ఆ స్పైరల్ వాళ్ళనే చూస్తుందని మిచ్చో చెప్తాడు. ఇక్కడ ఏమైందో కిరేకి అర్థం అవుతుంది. లైట్ వెలిగినప్పుడు ఆ లైట్ బీమ్ ఎంత వేడిగా ఉంటుందంటే గ్లాస్ ని కూడా మెల్ట్ చేసేస్తుంది. అందుకే ఆ 5 ఆఫీసర్స్ కాలిపోయారు. ఇంకా కిరే సన్ని చూస్తుంది. సన్సెట్ కి ఇంకా కొద్ది టైం మాత్రమే ఉంటుంది. కిరే వీళ్ళని తీసుకొని కిందకి పరిగెడుతుంది. వీళ్ళు ముగ్గురు స్పీడ్ గా కిందకి వెళ్తూ ఉంటారు. ఇంకా సన్సెట్ అవ్వగానే లైట్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడే మిచ్చో ఫ్రెండ్ జారిపోతాడు. తను లేచే లోపే ఆ లైట్ బీమ్ వస్తుంది. ఇంకా తన బాడీ మొత్తం కాలిపోతుంది. కిరే ఇంకా మిచ్చో కింద పడిపోతారు. ఇంకా లైట్ హౌస్ బీమ్ చాలా బిల్డింగ్స్ మీద పడుతుంది. లైట్ బీమ్ గ్రేవ్ యార్డ్ లో పడుతుంది. అప్పుడే మిచ్చురి తన గ్రేవ్ పగలు కొట్టుకుంటూ బయటకు వస్తాడు. ఇక్కడతో ఎపిసోడ్ 2 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 2 ఎలా అనిపించిందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. లాస్ట్ 2 ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.